ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో నుంచి మనం చదవబడినటువంటి లేఖన భాగాన్ని ఒక్కసారి మరొకసారి చూసినట్లయితే, అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా, నీవు మరలా మమ్ము బ్రతికించెదవు, భూమి యొక్క అగాధ స్థలములో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తెదవు అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చదవగలుగుతున్నాము. అంటే చనిపోయినా కానీ తిరిగి లేవనెత్తగలిగినటువంటి శక్తిమంతుడు, బలవంతుడు, మహిమాన్వితుడు మన యేసుక్రీస్తు ప్రభువుల వారని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. 49వ అధ్యాయము 15వ వచనాన్ని కూడా ఒక్కసారి మనం చూసినట్లయితే, 49వ అధ్యాయము 15వ వచనాన్ని కూడా మనం ఒక్కసారి చూసినట్లయితే, మనము ఆ వాక్య భాగంలో కూడా ఏముందో ఒకసారి చదువుదాం. చూడండి. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దీన్ని రాసిన వారు ఎవరని ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ 49వ అధ్యాయము పైన హెడ్డింగ్ ఉంటుంది చూడండి. ప్రధాన గాయకునికి కోరాహు కుమారులు వ్రాసిన గీతము. కోరాహు కుమారులు రాస్తున్న రైటర్స్ ఏమని రాస్తున్నారు వారు? దేవుడు నన్ను చేర్చుకొనును, ఎప్పుడు? చనిపోయిన తర్వాత పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున దేవుని నమ్ముకోవడానికి, దేవుని యందు విశ్వాసం ఉంచడానికి, దేవుని గురించి మనం తెలుసుకోవడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి, ఆయన సమ్ముఖం ముందు అన్ని పనుపాట్లు మనం మానేసి దేవుని సన్నిధానంలో గడపడానికి కేవలం కారణం ఏంటో తెలిసింది. మనం చనిపోయిన మరలా తిరిగి మనము బ్రతుకుతాము. మనలను లేవనెత్తగలిగినటువంటి దేవుడు, సజీవుడైన దేవుడు, మృతులను సహితము లేపగలిగినటువంటి దేవుడు మనకున్నాడనేటువంటి సత్యాన్ని మనం ఎరిగి ఆయన సన్నిధానములు ఆయన స్తుతించడానికి మనము ఆయత్తపడి ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పునరుత్థానం అనేటువంటి మాటను దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మనకు అనేక చోట్ల రాసి ఉంచారు. పునరుద్ధానం అంటే తిరిగి లేపబడడం, చనిపోయిన తర్వాత తిరిగి లేపబడడం. దేవునికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ప్రాణము పెట్టుకోగలడు, ప్రాణము మరలా అయినా తీసుకోగలడు. కనుక శ్రమలు పొందిన, బాధలు పొందిన ఈ లోకములో మనము పాతాళములో ఒకవేళ మరి చనిపోయిన తర్వాత పాతి పెట్టబడిన వారు కూడా తిరిగి లెగుస్తారు అనేటువంటి నిరీక్షణ క్రైస్తవ లోకానికి ఉంది కనుక, క్రైస్తవులకు ఉంది కనుక ఈ రోజున దేవుని యందు మన విశ్వాసం ఉంచి ముందుకు మనము వెళుతున్నాం కనుక, ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం అంతా చెప్పేది ఏమిటంటే, నువ్వు నరకానికి వెళ్లకుండా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే బ్రతికినప్పుడు కాపాడి, చనిపోయినప్పుడు కూడా కాపాడగలిగేటువంటి శక్తిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారిని నువ్వు ఆయన నమ్మాలి, ఆయన విశ్వసించాలి, ఆయన ఎంతో రక్షణ పొందాలని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, కనుక మనం ప్రతి ఆదివారం దేవుని ఆరాధిస్తున్నాం, ప్రతి ఆదివారం దేవుని గణపరుస్తున్నాం. ఆదివారానికి మరొక పేరుంది ప్రియమైన బిడ్డలారా, ఏంటంటే పునరుద్ధానపు పండుగ. యేసుక్రీస్తు ప్రభువారు లేచినటువంటి సందర్భాన్ని బట్టి దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఈ లోకంలో విశ్రాంతి దినం అంటే శనివారము, పునరుద్ధాన పండుగ అంటే ఆదివారము. మనము దేవునిని లేచినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని ఆరాధించడానికి ఆదివారం మనం అందరం కూడా కూడుకుంటున్నాం. అంటే పునరుద్ధానం అనేది బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. పునరుద్ధానం అనేది బైబిల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథములోను క్రొత్త నిబంధన గ్రంథములో కూడా దేవుడి యొక్క పునరుద్ధానం గురించి చాలా విషయాలు మన కొరకు ఆయన రాయబడి ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుడు కాపాడుతాడు, అది నిజమే. దేవుడు రక్షిస్తాడు, అది నిజమే. ఆయన మన శ్రమల నుండి విడిపిస్తాడు, అది నిజమే. కానీ వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే, నువ్వు పాతి పెట్టబడిన తర్వాత కూడా యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు నీవు మరలా ఎలాగైతే ఏ రూపంతో అయితే ఉన్నావో ఆ రూపముతోనే నువ్వు మరలా
లెగుస్తావు అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. యెషయా గ్రంథంలో నుంచి ఒక మాట మనం చదువుతాం. 26వ అధ్యాయము 19వ వచనం మనం చూద్దాం ఒకసారి. మృతుల పునరుత్థానం గురించి ఇక్కడ యెషయా ప్రవక్త తన గ్రంథంలో మనకు తెలియజేయబడుతుంది. చూడండి, చదువుదామా? యెషయా గ్రంథం ఒకసారి చదువుదాం. చూడండి, యెషయా గ్రంథంలో నుండి 26వ అధ్యాయము 19వ వచనం మనం చూద్దామండి. 26వ అధ్యాయము. మృతులైన నీ వారు బ్రతుకుతురు. ఏంటంటే అండి, మనలో ఒకసారి చదవండి. మృతులైన నీ వారు బ్రతుకుతురు, నా వారి శవములు సజీవములగును. అంటే చనిపోయినా కానీ తిరిగి మరలా మనం బ్రతుకుతాము అని యెషయా ప్రవక్త ఇక్కడ మనకు తెలియజేయబడుతుంది. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా ఒక్కసారి చదవండి. దీనికి అనుసంధానముగా మృతులైన నీ వారు బ్రతుకుతారు. అందరూ బ్రతుకుతారు. దేవుని నమ్మిన వారు బ్రతుకుతారు, దేవునిని నమ్మని వారు కూడా బ్రతుకుతారు. దేవుని నమ్మని వారే బ్రతుకుతారని మీరు అనుకుంటున్నారేమో. సమాధుల్లో ఉన్నవారు, దేవుని నమ్మిన వారు సమాధుల్లోంచి లేచి పైకి దేవుని ఎదుర్కోవడానికి వెళ్తారు. తర్వాత నమ్మని వారు కూడా లెగుస్తారండి. సత్యం పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేపు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలొకటకును, నిత్యముగా హేయులొకటకును మేలు కొందరని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ లెగుస్తారండి. దేవుని నమ్మిన వారు లెగుస్తారు, దేవుని నమ్మని వారు కూడా లెగుస్తారు. నమ్మిన వారు ముందు లెగుస్తారు, నమ్మని వారు తర్వాత లెగుస్తారు. సమాధిలో ఉన్న వారు అందరూ లెగుస్తారు. ఎందుకు లెగుస్తారు వారు అని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ దానియేలు గ్రంథంలో చెప్పబడుతుంది. చూడండి, కొందరు నిత్యానందం పొందడానికి, కొందరు నిందపాలు అవడానికి, కొంతమంది విశ్వాసంతో లెగుస్తారు విశ్వాసులుగాను, కొంతమంది అవమానం పొందడానికి ఏయులు అవడానికి లెగుస్తారు. ఎలాగైనా మృతుల పునరుత్థానము ఉంది అని బైబిల్ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను రాసిన సువార్తలు 5వ అధ్యాయము 27వ వచనం 28వ వచనాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోహాను రాసిన సువార్తలో ఒక మాట మనం చూద్దాం. చూడండి ఒకసారి. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము. మృతులు దేవుని కుమారుని శబ్దము వినుగడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు 5వ అధ్యాయము 27వ వచనం. మరియు ఆయన మనుష్య కుమారుడు గనక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుకరించెను. దీనికి ఆశ్చర్యపడకుడి. ఏంటంటే ఒక కాలం వచ్చుతున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని, ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేద్దరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు మేలు చేసావనుకో జీవ పునరుద్ధానికి వెళ్తావు, కీడు చేసావనుకో తీర్పు పునరుద్ధానికి వెళ్తావు. మేలంటే ఏంటి, కీడంటే ఏంటి? దేవుడు చెప్పిన మాట విని, దేవుని ఆజ్ఞ చెప్పి నడుచుకుంటూ దేవునితో నువ్వు నడిస్తే నువ్వు మేలు చేసి జీవ పునరుద్ధానికి వెళ్తావు. యేసుక్రీస్తు ప్రభు ఇచ్చేటువంటి జీవాన్ని నువ్వు పొందుకుని ఆ జీవ పునరుద్ధానికి నువ్వు వెళ్తావు, నిత్యము జీవించడానికి నువ్వు వెళ్తావు.
రెండవది కీడు చేసిన వారంటే దేవుని మాట వినకుండా, దేవుని అనుసరించకుండా, ఇతరులకు ఉపకారం చేయకుండా, ఎదుటి వారిని ప్రేమించకుండా, నీ సహోదరులు కానీ, నీ స్నేహితులు కానీ, బంధువులు కానీ, ఇరుగు వారిని పొరుగు వారిని కూడా ప్రేమించకుండా, ప్రేమ అనే మాట నువ్వు పక్కన పెట్టి నీకు నువ్వే జీవిస్తూ కీడు చేస్తే నువ్వేం చేస్తావు అంటే తీర్పు పునరుద్ధానికి నీవు వెళ్తావు, తీర్పులోనికి నువ్వు వెళ్తావు. అక్కడ తీర్పు జరుగుతుంది. తీర్పు జరగకుండా నువ్వు లేకుండా, తీర్పు జరగకుండా నువ్వు నరకానికి వెళ్ళగలుగుతావు, వెళ్ళలేవు. కనుక ప్రియమైన బిడ్డలారా, పునరుద్ధానం అనేది మంచివారికి చెడ్డవారికి ఉంది. మంచివారు నిత్య జీవాన్ని పొందుకోవడానికి, చెడ్డవారు తీర్పు పునరుద్ధానికి వెళ్ళడానికి వారు లేచి వెళతారని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. అయితే పూర్వకాలం యేసుక్రీస్తు ప్రభు వారు నమ్మకపోవడానికి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధలు విని కూడా వారిని నమ్మకపోవడానికి కారణం ఏంటంటే చచ్చిన వాడు తిరిగి లేవడు. చనిపోయిన వాడు తిరిగి లేవడానికి అవకాశము లేదు. పునరుద్ధానము లేదని అనేక మంది ఏం చేశారంటే ఈ లోకంలో సువార్తను వారు బోధించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. పునరుద్ధానం లేదని చెప్పేటటువంటి సద్దుకయ్యలు అంటే దేవుని విశ్వసించిన వారు భూమి మీద చాలా మంది ఉన్నారు. ఈ రోజున కూడా యేసు ప్రభు వారు తిరిగి బతికాడంటే ఎవరికి నమ్మకం లేదు, ఎవరు విశ్వసించడం లేదు, ఎవరు కూడా తిరిగి లేవడం ఏంటి, తిరిగి లేచిన వాడు భూమి మీద అవడం కూడా లేడు. ఎందుకంటే వారు నమ్ముకున్న వారు తిరిగి లెగలేదు కనుక ఈయన కూడా లెగలేదని వారు వాదిస్తూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, కానీ శాస్త్రాలు చెప్పడం లేదు, చరిత్రలు చెప్పడం లేదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి ఈ యొక్క సువార్త అంశంలో మనం చూడగలిగితే ఇది కథ కాదు. చాలా మంది యేసు ప్రభు వారి కథలని పుస్తకాలు రాస్తూ ఉంటారు. కథలు కాదు, ఇది చరిత్ర. ఇది యేసుక్రీస్తు ప్రభు వారి గురించి రాయబడినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఏంటండి, ఇది చరిత్ర. చరిత్ర అంటే అర్థం ఏంటో తెలిసింది, జరిగినది రాసిన దాన్ని చరిత్ర అంటారు, జరగని దాన్ని రాసిన దాన్ని ఏమంటారు తెలిసింది ఇక చరిత్ర అంటారు, దాన్ని కథలు అంటారు. దాన్ని మీరు కథ రాసుకోవచ్చు, నేను కథ రాసుకోవచ్చు, ఈ లోకంలో చాలా మంది కథలు రాసుకోవచ్చు. అనగనగా ఒక పేద రాసు పెద్దమ్మ ఉందంటే అది కథ, అనగనగా లేదు అక్కడ. కానీ అనగనగా ఉందనేటువంటి ఒక కథ రాసుకోవచ్చు మీరు. అనగనగానే ఎన్ని కథలన్నా రాసుకోవచ్చు, అది కథ కనుక. కానీ చరిత్రలకు రాయడానికి వీలు లేదు. టైము, డేటు, సమయంతో సహా ఆ చరిత్రకు లిఖింపబడుతున్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనము తెలియచేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, కనుక యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానం ఉందని చెప్పాడు. పునరుద్ధానం అంటే చనిపోయిన వాడు తిరిగి లెగుస్తాడు, బ్రతుకుతాడని ఆయన పరిశుద్ధ గ్రంథంలో అనేక సత్యాలు మనకు ఆయన చూపించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఈ రాత్రి కాల సమయం అందు పాత నిబంధనలో నుంచి 3 విషయాలు, కొత్త నిబంధనలో నుంచి 3 విషయాలు మనము జ్ఞాపకం చేసుకుని రాత్రి కాల సమయం దేవుడు పునరుద్ధానుడు అయ్యాడు. ఆయన పునరుద్ధానపు పండుగను అనేక మంది గత వారం జరుపుకున్నారు. కానీ దేవుడు పునరుద్ధానుడు అనే సత్యము అందరికీ తెలుసు, కొంతమంది దానిని నమ్మడం లేదు. కానీ పాత నిబంధనలో చనిపోయిన వారు తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందులో 3 విషయాలు ఈ రాత్రి కాల సమయం అంతా మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం మనం జాగ్రత్తగా చదివినట్లయితే అందులో చనిపోయిన వారు తిరిగి లేచిన వారిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందామంటే మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము జాగ్రత్తగా మనం చదువుతామండి. దేవుని మాటలను ఆలకిద్దాం. దేవుడు చెప్పిన సత్యాలను మనం జాగ్రత్తగా మనము నేర్చుకుందాం. 17వ అధ్యాయం 22వ వచనం చదవండి. యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి మరలా ప్రాణం రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనం చూస్తే సారేపతి విధవరాలు యొక్క కుమారుడు చనిపోయినప్పుడు ఏలియా ప్రార్థన చేస్తాడు దేవునికి, ప్రభువా ఈ పేద విధవరాల్ని జ్ఞాపకం చేసుకో, ఈ విధవరాలకి ఇచ్చినటువంటి కుమారుని జ్ఞాపకం చేసుకో, ఈ కుమారుని మరలా నీవు బ్రతికించు అని
అక్కడ ప్రార్థన చేశాడు. 20వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా దేవా నన్ను చేర్చుకుని ఈ విధవరాలి కుమారుని సంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారదోసుకుని, యెహోవా నా దేవ నా మొర ఆలకించి చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్ము అని యెహోవాకు ప్రార్థించగా యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చిన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చనిపోయినటువంటి పేద విధవరాలు, సారేపతిలో ఉన్నటువంటి విధవరాలు కుమారుని దేవుడు మరలా బ్రతికించడం. ఇది పునరుద్ధానం. ఎందుకంటే చనిపోయిన వారిని బ్రతికించడానికి సమర్థుడు మన దేవుడని సత్యం పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 35వ వచనం చూడండి ఒకసారి. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 35వ వచనం చదువుదామండి. 4వ అధ్యాయం 35వ వచనం. ఇంటిలో యువతలుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీదకెక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కండ్లు తెరిసాను. ఇక్కడ గనురాలైనటువంటి స్త్రీకి పుట్టినటువంటి కుమారుడు. ఇక్కడ ఈ అద్భుత కార్యం చేసింది ఎవరో తెలుస్తుంది? ఎలీషా గారు. ఎలీషా ఆ ఏరియాకు వస్తున్నాడని తెలిసి గనురాలైన ఒక స్త్రీ దైవజనుడు అనేటువంటి ఆయనకి ఏం చేసింది? మేడ మీద ఒక గది కట్టించి ఆ గదిలో దీపస్తంభం పెట్టి బల్లను వేసి అతడు ఉండడానికి ఒక మంచాన్ని ఏర్పాటు చేసి దైవజనుడు ఆ ఊరికి వచ్చినప్పుడల్లా తన ఇంటిలో బస చేయాలని దైవజనుడి మీద, దేవుని మీద అభిమానం చేత, విశ్వాసం చేత దైవజనుడికి ఒక గదిని కట్టించింది. దైవజనుడు వచ్చినప్పుడల్లా గదిలో ఉండి సేద తీర్చుకుంటూ ఉండేవాడు. ఒక రోజున ఎలీషా అడుగుతాడు గేహజీని. ఎలీషా ఏమని అడుగుతాడు? గేహజీ, ఈమె ఇంత ఉపకారం చేసింది కదా, దేనికోసం చేస్తుంటుంది చెప్పు. ఈమెకి ఏమైనా అవసరం ఉందా? రాజుగారితో పనుందా? లేకపోతే అధికారులతో పనుందా? లేకపోతే ధనం కావాలా, డబ్బు కావాలా అని అడుగుతాడు. అడిగినప్పుడు గేహజీ ఏమంటాడంటే, ఇదేమీ లేదండి, ఆమెకు మాత్రం పిల్లలు లేరు, ఆమె గొడ్రాలు కనుక ఒకవేళ సంతానం కోసం అయి ఉండొచ్చు, అది కూడా ఆమె మనతో చెప్పలేదు. ఆమెకు కుమారుడు లేడు, సంతానం లేదన్నప్పుడు ఎలీషా ఆమెకి, నీకు మరలా నేను వచ్చి ఈ ఏటకి నేను ఇంటికి వస్తాను, ఇంటికి వచ్చేసరికి నీ కౌగుట్లో కుమారుడు ఉంటాడు అని చెప్పి ఆ దేవుని పేరట ఆమెకు వరంనిచ్చి వెళ్తాడు ఎలీషా ప్రవక్త. మరలా వచ్చేసరికి ఆమె ఒడిలో కుమారుడు ఉంటాడు. కుమారుడు పెరిగి పెద్దవాడు ఆడుకుంటున్న సందర్భంలో ఒక రోజున కుమారుడు చనిపోతాడు. చనిపోయినప్పుడు ఎలీషా దగ్గరికి కబురు పంపుతుంది ఈ గొండ్రాలైన స్త్రీ. కబురు పంపినప్పుడు ఎలీషా వచ్చి ఆ బిడ్డ దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి ఆ బిడ్డ మీద పారజాపుకుని పడుకున్నప్పుడు, దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ బిడ్డ 7 మార్లు తుమ్మి మరలా చనిపోయినటువంటి కుమారుడు తిరిగి బ్రతికాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. పాత నిబంధనలో సారేపతి విధవరాల కుమారుడు బ్రతకడం, అలాగే గనురాలైనటువంటి స్త్రీ మా కుమారుడు బ్రతకడం ఇక్కడ మనము పాత నిబంధనలు 2 సార్లు చూస్తాం. ఇదే 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదవండి. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం, చనిపోయినటువంటి వ్యక్తి బ్రతకడం 2 సార్లు మనం చూస్తాం. 3వ అద్భుతమైన విషయం ఏంటో తెలిసింది? పునరుద్ధానం గురించి దేవుడు చెప్పినటువంటి పాత నిబంధనలో సూచనలు ఇచ్చాడు దేవుడు, చనిపోయినా కానీ మీరు బ్రతుకుతారని. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనం చూడండి ఒకసారి. కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును చనిపోయినటువంటి పాతి పెట్టబడి ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా యొక్క ఎముకలకు తగిలినప్పుడు ఆ శవము తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. దేవునికి స్తోత్రం కలుగునగాక. అప్పటికి ఎలీషా గారు చనిపోయారు. ఎలీషా గారిని సమాధిలో ఉంచారు. తర్వాత యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాలు జరుగుతున్న సందర్భంలో ఏం చేశారంటే వారు చూడండి, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత దేశం మీదకి వచ్చినప్పుడు మోయాబీయులు సైన్యం దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో దించారంట. ఎక్కడ ఎక్కడ పెట్టినా కానీ మోయాబీయులు ఊరుకోరు, మన మీద దండెత్తి వస్తారు. కాబట్టి ఈ శవాన్ని ఎలీషా యొక్క
సమాధిలో దించుదామని తాళ్ళు కట్టి ఆ శవాన్ని దించుతున్నారంట. ఎక్కడికి? ఎలీషా ఉంచబడినటువంటి సమాధిలోనికి. ఆ తాళ్ళు కట్టి కిందకి దించుతున్న సందర్భంలో ఆ కిందకి వెళ్ళినటువంటి శవము ఎలీషా యొక్క, అప్పటికే ఎలీషా శవము కుళ్ళిపోయింది, శరీరం అంతా మట్టిలో కలిసిపోయింది, ఎముకలు మాత్రమే ఉన్నవి. ఆ ఎముకలకు శవము తగిలినప్పుడు, ఈ శవమునకు ఎముకలు తగిలినప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి లేచి కాళ్ళు నిలిపి బ్రతికినట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, చనిపోయిన వారు బ్రతకడం అంటే అసాధ్యమని చాలా మంది కొందరు ఇక్కడ తెలియజేస్తూ ఉంటారు. కానీ దేవుని చరిత్రలో, దేవుని యొక్క చిత్తంలో బ్రతకాలి అని దేవుడు కోరుకుంటే, జీవించాలని దేవుడు కోరుకుంటే వారిని బ్రతికించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో పునరుద్ధానం ఉందని, మృతుల పునరుద్ధానం ఉందని దేవుడు తెలియజేసినటువంటి యొక్క అంశాలు చాలా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. కొత్త నిబంధన గ్రంథంలో కూడా 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు వెళ్దాం. కొత్త నిబంధన గ్రంథం కూడా మనం చూద్దాం. ఒకసారి చూడండి, మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 25వ వచనం మనం చూద్దామండి. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 25వ వచనం చూడండి ఒకసారి. మత్తయి రాసిన సువార్తలో నుండి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఇక్కడ ఎవరండి ఈమె ఎవరైనా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే యాయిరు కుమార్తె. ఈమె పేరేంటండి? యాయిరు కుమార్తె. యాయిరు కొన్నటువంటి కుమార్తె చనిపోయినప్పుడు యేసుప్రభువు వారిని వేడుకున్నప్పుడు యేసుప్రభువు వారు వచ్చి ఆమె చేయబట్టుకుని లేపినప్పుడు, లెమ్మన్నప్పుడు ఆమె లేచి బ్రతికినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనము ఇక్కడ మనం చూడగలుగుతున్నాము. చూడండి 23వ అంతలోనే యేసు అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు వారి జనసమూహమును చూసి స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహాసించిన. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రొత్త నిబంధన గ్రంథంలో యాయిరు కుమార్తెను దేవుడు బ్రతికించిన సందర్భాన్ని ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. మత్తయి రాసిన సువార్త, లూకా రాసిన సువార్తలో కూడా మనం చూసినట్లయితే 7వ అధ్యాయము 15వ వచనం చూడండి. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 15వ వచనం కూడా మనం చూద్దామండి. 7వ అధ్యాయం 15వ వచనం చూడండి. దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క పునరుద్ధానం అనేటువంటి చనిపోయిన వారు కూడా బ్రతుకుతారని సత్యాన్ని అనేక మందికి వెల్లడ చేసిన సందర్భాలు ఇక్కడ మనం చూస్తున్నాం. 7వ అధ్యాయం 15వ వచనం, ఆయన చిన్నవాడలేమని నీతో చెప్పుచున్నాను అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగిన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ఈయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులను బహుజన సమూహం ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఊరి గవని యువతకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండి చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత కొన్ని గంటలు అయిపోయిన తర్వాత వాడిని సమాధి చేయడానికి తీసుకుని వెళ్తున్నట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రభువు ఆమెను చూసి ఆమె ఎందుకు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి ఆ పాడెను ముట్టగా మోచున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడు లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా ఆ చిన్నవాడు చనిపోయిన వాడు లేచి కూర్చోండి మాట్లాడసాగును. ఆయన అతని తల్లికి అప్పగించెను. నాయూరు అనే ఊరిలో ఉన్నటువంటి ఆ కుమారుణ్ణి, ఆ విధవరాలి కుమారుని దేవుడు బ్రతికి యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా బ్రతికించిన సందర్భాన్ని కొత్త నిబంధన గ్రంథంలో మనం చూడగలుగుతున్న. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది యేసు ప్రభువారి యొక్క అద్భుతం అని మనము చెప్పే కంటే ఆయనకున్న శక్తి, ఆయనకున్న మహిమ, చనిపోయిన వారిని కూడా తిరిగి బ్రతికించగల సమర్థుడు అని ఈ లేఖన భాగాల్లో మనకు తెలియజేయబడుతుంది. యోహాను రాసిన సువార్తలో కూడా ఒక మాట మనం చూద్దాం. 11వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము. ఈ సందర్భాన్ని మన యోహాను రాసిన సువార్తలో బ్రతికింపబడినటువంటి వ్యక్తి ఎవరు? యోహాను రాసిన సువార్తలో బ్రతికింపబడినటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తాం. చాలాసార్లు మనం చదువుకున్నాం, చాలాసార్లు మనం విన్నాం. 44వ వచనం
మన ఈ సందర్భంలో మనం చదువుదామండి. 44వ వచనం. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేత వస్త్రంతో కట్టబడిన వాడై వెలుపలకు వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు, మీరు అతని కొట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. ఎవరైనా? చనిపోయినటువంటి లాజరు, మార్తా మరియల సహోదరుడు. ఈయన కూడా చనిపోయి గంటలు కాదండి, దాదాపు 3 దినాలు అయిపోయింది. యేసుప్రభు వారికి లాజరు చనిపోయిన వెంటనే కబురు వచ్చింది. కబురు వచ్చిన వెంటనే యేసుప్రభు వారు ఉన్న చోట ఇంకొక 3 దినాలు ఉండి ఆయన వెళ్ళారు. ఎందుకు ఉన్న చోట 3 దినాలు ఉండి ఆయన వెళ్ళాడు అనేటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకవేళ చనిపోయిన తర్వాత ఊపిరాడక ఒకవేళ మైకుల్లోకి వెళ్ళిపోయాడేమో, కోమలోకి వెళ్ళిపోయాడేమో, యేసుప్రభు వారు వచ్చి ముట్టుకుంటే ఆయన లేచిపోయాడు, అది ఆయన బతికించాడని చెప్పుకుంటున్నాడు అని ఎవరన్నా అనుకుంటారేమోనని యేసుప్రభు వారు లాజరును బ్రతికించే సందర్భంలో 3 దినాలైనా వెయిట్ చేసి అక్కడికి ఆ బేతనీయ గ్రామానికి వెళ్ళినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. మార్తా మరియలు ఎక్కువగా ప్రేమించినటువంటి యేసుప్రభు వారిని ప్రేమించి అభిమానించి ఎప్పుడు ఆయన బేతనీయ గ్రామానికి వచ్చిన యేసుప్రభు వారు మార్తా మరియల గృహంలోనే మీటింగ్ పెట్టేవారు. అక్కడే ఉండి అక్కడే ఆయన బస చేసేవారు. ఎక్కువగా ప్రేమించిన వారు ఎవరంటే మార్తా మరియలు యేసుప్రభు వారిని ప్రేమించారు. అలాగే యేసుప్రభు వారు కూడా మార్తా మరియల లాజరు యొక్క కుటుంబాన్ని ప్రేమించారు. అందుకే యేసుప్రభు వారు ఎక్కడ ఆయన కన్నీళ్లు పెట్టుకోలేదు, కానీ సిలువ దగ్గర తప్ప, గొల్గొతా కొండ మీద ప్రార్థన చేసేటప్పుడు తప్ప ఎక్కడ ఆయన కన్నీళ్లు పెట్టుకోలేదు. కానీ లాజరు చనిపోయినప్పుడు మాత్రం యేసుప్రభు వారు కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాన్ని అక్కడ మనం చూడగలుగుతాం ప్రియమైన బిడ్డలారా. కనుక ఇక్కడికి వచ్చి యేసుప్రభు వారు మార్తా మరియలకు తమ్ముడైనటువంటి లాజరును బ్రతికించిన సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 39వ వచనం చూస్తే, యేసు రాయి తీసివేయని చెప్పగా చనిపోయిన వాని సహోదరుని మార్తా ప్రభు అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికీ వాసన కొట్టినని ఆయనతో చెప్పిన. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నీతో చెప్పలేదని ఆమెతో అనెను. అంతటా వారు రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపితమని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తం ఈ మాట చెప్పుతానని అనెను. అలాగని చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రంతో కట్టబడి బ్రతికి వెలుపలకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. పాత నిబంధనలో 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం, 3 విషయాలు చూస్తాం. కొత్త నిబంధనలో కూడా 3 విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మరణించినప్పుడు అనేకమైన సంఘటనలు జరిగినట్టుగా కూడా మనం చూస్తున్నాం. ఆయన చనిపోయి బ్రతికి తిరిగి లేచాడు అనడానికి పరిశుద్ధ గ్రంథములో, కొత్త నిబంధన గ్రంథములో 11 విషయాలు మనము జాగ్రత్తగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు ప్రజలందరికీ ఆయన కనిపించారు. చనిపోయిన తర్వాత ఎవరికి కనపడకుండా ఆకాశానికి ఆయన ఏమీ వెళ్ళిపోలేదండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చూడండి ఒకసారి. ఆయన శ్రమ పడిన తర్వాత ఏంటంటే అండి, మీరు సరిగ్గా చదువుతలేదు, మళ్ళీ సరి చదవండి. 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్యముల గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొని 40 దినాలు కనిపించారండి ఆయన. 40 దినాలు కనపడుతూ వారికి దేవుని రాజ్యం గురించి సువార్తను ప్రకటిస్తూ ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఏమేమి చేశారో, ఏమేమి చూపించాడో, ఏమేమి వారికి వివరించారో అవన్నీ కూడా వివరిస్తూ యేసు ప్రభువారు వారితో గడిపిన సందర్భాల్ని పరిశుద్ధ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ రాత్రి మనము ఆయన శిష్యులకు ప్రజలకు కనపడ్డటువంటి 11 అంశాలు 11 సార్లు అయినా కనపడి ప్రత్యేకపరిచి కనపడి 11 సార్లు ఎవరికెవరికి కనపడ్డారో ఒకసారి ఈ రాత్రి కాల సమయం అంతా మనం జ్ఞాపకం చేసుకుందాం. మనలో విశ్వాసం పెంపొందించుకోవడానికి, మనం నమ్మడానికి
నమ్మడానికి వీలు కానిటువంటి సందర్భాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో వ్రాసి ఉంచారు కనుక వాటిని మనము జ్ఞాపకం చేసుకుంటూ వాటిని మనం కనుక చదువుకోగలిగితే మనకు కూడా విశ్వాసం ఉంది. ఆయన తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధానుడు అయ్యారని ఎదుటి వారికి మనం ప్రకటన చేయడానికి, ఎదుటి వారికి మనం తెలియజేయడానికి అవకాశం ఉంటుంది కనుక ఆ 11 సార్లు ఎవరెవరికి కనపడ్డారు, ఎక్కడ కనపడ్డారు, ఏ ప్రాంతంలో కనపడ్డారు, ఏ ప్రదేశంలో కనిపించారో ఈ రాత్రి మనం కొద్దిగా జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుతామండి. చూడండి, మత్తయి, మార్కు, యోహాను సువార్తల్లో మరి రాయబడినటువంటి కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనపడెను. ఈమె పేరేం పేరు అంటే అండి, ఈమె పేరు మగ్దలేని మరియా. మగ్దల్ అనేటువంటి ఊరిలో ఉన్నటువంటి మరియా, ఈమె ఇంటి పేరు మగ్దలేని కాదు, మగ్దల్ కాదు, మగ్దలు అనేటువంటి ఊరిలో ఉన్నటువంటి మరియకు యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా కనపడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. చూడండి, యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనపడెను. మొట్టమొదటిగా కనపడింది ఎవరికండి? మగ్దలేని మరియకు యేసు ప్రభువారు కనిపించారు. ఎవరికి? మరియమ్మ గారికి కనిపించారు. రెండవది మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 9వ వచనం చదువుదామని ఒకసారి. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 9వ వచనం. జన సమూహములలో ఆయనకు ముందు నడుస్తున్న వారు చదవండి. మత్తయి రాసిన సువార్త 28:9. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా, యేసు భయపడుకుని మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారు అక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడని చెప్పాను. ఇక్కడ ఇతర స్త్రీలకు అనేక మందికి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం 6వ వచనం చదివితే ఇంకా మీకు అర్థమవుతుంది. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకున్నటువంటి స్థలమును చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతులను లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయడు. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పి తిని అనేను. వారు భయముతోను మహా ఆనందముతోను సమాధులను త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు వర్తమానము తెలుపు పరిగెత్తుచుండగా యేసు ప్రభువారు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పి వారికి కనిపించినట్లుగా ఇతర స్త్రీలకు కూడా కనిపించినట్లుగా పరిశుద్ధ గ్రంథములు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఈ 2వ సారి దేవునికి స్తోత్రం కలుగును గాక. లోక రసన సువార్త 24వ అధ్యాయము 11వ వచనం చదువుతామండి. లోక రసన సువార్త 24వ అధ్యాయము 15వ వచనం చూడండి. 24వ అధ్యాయము 15వ వచనం. యేసు ప్రభువారు మరొకసారి 24వ అధ్యాయం 15వ వచనంలో ఇక్కడ మనం చూద్దామండి. అయితే వారు మాటలు వీరు వారి మాటలను ఏం చదువుతున్నారమ్మా మీరు? యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచేను. ఎక్కడ నడిచాడైనా? ఎమ్మాయి దారిలో 2 శిష్యులు నడుస్తుండగా 2 శిష్యులు కూడా యేసు ప్రభువారు చనిపోయినటువంటి విషయాన్ని వారు సంభాషించుకుని వారు వెళ్తుండగా యేసు ప్రభువారు వారితో కూడా నడిచి వారితో కూడా సంభాషిస్తూ వెళుతున్న సత్యాన్ని మనం చూస్తున్నాం. 13వ వచనం చూస్తే, ఇదిగో ఆ దినమందు వారిలో 2 యెరూషలేమునకు ఆమడ దూరంలో ఉన్న ఎమ్మాయి అని ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంగతులన్నింటి గురించి ఒకరితో ఒకరు సంభాషించుచుండేరి. వారు సంభాషించుచు ఆలోచించుకొని చుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. ఇది 3వసారి ప్రత్యక్షమై
ఇద్దరు శిష్యులకు కనపడిన సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 36వ వచనం చూడండి. అదే లోక రాసిన సువార్త 36వ వచనం. వారు ఇలాగ మాట్లాడుచుండగా వారు ఆయన మధ్యన నిలిచి, మీకు సమాధానం కలుగును కాకని వారితో అనెను. అయితే వారు దిగులుపడి భయక్రాంతులై భూతము మాకు కనబడని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయంలో సందేహం పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములు చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవు కదా అని చెప్పి తన చేతులను కాళ్ళను చూపించారు. ఎవరికో తెలిసింది? 11 మంది శిష్యులకు యేసు ప్రభువారు ఇక్కడ కనపడినట్లుగా మనము 4వ విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 5వ వచనాన్ని మనం మనం చూద్దామండి. 5వసారి కనపడినటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 5వ వచనం చదువుదామండి. ఆయన కేపాకును తర్వాత 12 మందికి కనబడెను. అటు పిమ్మట ఒక్క సమయం అందే కనబడు. కేప అంటే పేతురు అని అర్థం. కేప అంటే రాయి, రాయి అంటే పేతురుకు యేసు ప్రభువారు పెట్టినటువంటి మరొక పేరు. కేప పేతురు, పేతురును బండ వంటి వాడు, ఈ బండ మీద నేను సంగమును కడతాను అని చెప్పినటువంటి రాయి అనేటువంటి పేరు కలిగిన కేప అంటే పేతురుని అర్థం ఇచ్చేటువంటి మరి పేతురుకు యేసు ప్రభువారు కనపడినట్టుగా మనం చూస్తున్నాం. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దామండి. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 19వ వచనం చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానం కలుగని వారితో చెప్పాను. ఆయన అలాగూ చెప్పి వారికి ఆయన తన చేతులను ప్రక్కలు చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించారు. ఎంతమంది ఉన్నారు అక్కడ? 10 మందే ఉన్నారు. 11వ వాడైనటువంటి తోమ అక్కడ లేడు. తోమ లేకుండా ఉన్నప్పుడు 10 మందికి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ కనపడినట్టుగా మనం చూస్తున్నాం. 26వ వచనం చదవండి, అప్పుడు అర్థమవుతుంది. 26 చదవండి. 24వ వచనం కూడా చదవండి. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైనా దిదుమ అనబడినటువంటి తోమ వారితో లేకపోయిను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూసితమని అతనితో చెప్పగా అతడు, మీరు ప్రభువుని చూడడం ఏంటి? నేను ఆయన చేతులలో చేతుల గుర్తులు చూసి నా వ్రేలు ఆ మేకుల గుర్తులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నేను నమ్మనని తోమ అక్కడ శిష్యులతో చెప్తున్నా. అంటే 10 మంది ఉండగా యేసు ప్రభువారు కనిపించారు. 11వ వాడు తోమ అక్కడ లేడు. 26వ వచనం చదవండి. ఇప్పుడు 8 దినములైన తర్వాత శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు వారితో కూడా తోమ ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగును గాక అని అక్కడ వారితో చెప్పినట్టుగా మనం వేసిన తలుపులు వేసినట్టే ఉన్నవి, కానీ ఆ తలుపులను చేస్తూ ప్రభువారు వారి మధ్యలోనికి వచ్చారు. ఇప్పుడు ఉన్నాడు తోమ. 10 మందితో పాటు 11వ వాడు కూడా తోమ ఇప్పుడున్నాడు. ఇప్పుడున్నప్పుడు యేసు ప్రభువారు వచ్చారు. యేసు ప్రభువారు వచ్చి వారు కనపడ్డప్పుడు వెంటనే యేసు ప్రభువారు చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు యేసు ప్రభువారు ఒక మాట అంటారు, చదవండి అక్కడ. తర్వాత యేసు ప్రభువారు తోమాను చూసి, తోమా నీ వేలు చూసి సాసి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాసి అన్నా నా కడుపులో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండవు. నా గాయాలు చూడు, నా ప్రక్కలో వేలు పెట్టి చూడు, నా చేతుల గాయాల్లో వేలు పెట్టి చూడు,
వేలిబెడ్డు చూసి అవిశ్వాసివి గాక విశ్వాసవే నీవు ఉండమని ఎవరితో చెప్తున్నా? ఇక్కడ తోమాతో యేసుప్రభువు వారు చెప్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్న. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇక్కడికి మనం ఏడు సార్లు యేసుప్రభువు వారు కనపడేటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. 8వసారి కూడా చూద్దామండి. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుదామండి. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము మొదటి వచనం చూడండి. అటు తర్వాత యేసుప్రభువు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకునే విధమేమనగా, సీమోను పేతురును, దిదుమ అనబడినటువంటి తోమాయు, గలిలయలో ఉన్నటువంటి కానాను ఊరువాడకు నతానీయులను, జబదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరు కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని అనగా, వారు మేము కూడా నీతో పాటు వస్తామని చెప్పారు. వారు వెళ్ళి ధోని ఎక్కి ఆ రాత్రి ఏమీ పట్టలేదు, దారి నిలిచెను. ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని ఆయన వారిని అడుగుగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడైనా ధోని కుడి ప్రక్కన వలవేయుడి మీకు దొరుకునని చెప్పిన కనుక వారు అలాగూ చేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయేది. యేసుప్రభువు వారు మరొక్కసారి శిష్యులకు కనపడుతున్నారు. ఏమయ్యారు? యేసుప్రభువు వారు వచ్చారు, ఆయన పునరుద్ధరణ అయిపోయి ఆయన తిరిగి లేచారు. కానీ ఆయన మనకు ఆహారం పెట్టడానికి చేయడానికి ఆయన మనతో లేరు. కాబట్టి ఒరే నేను చేపలు పట్టడానికి మరలా వెళ్ళిపోతున్నాను, మీరు కూడా వస్తారంటే శిష్యులందరూ కలిసి చేపలు పట్టడానికి వారు మరలా వారి పనిపాట్లకు మరలా తిరిగి వెళ్ళిపోయారు. ఎందుకంటే యేసుప్రభువు వారు ఏం చెప్పారు, చెప్పిన విషయాలన్నీ కూడా మర్చిపోయారు. ఈ రోజున కూడా చాలా మంది దేవుని వాక్యాన్ని వింటారు, మర్చిపోతూ ఉంటారు. శిష్యులు కూడా యేసుప్రభువు వారు బ్రతుకుండగా వారు యేసుప్రభువుతో తిరిగినంతకాలం తిరిగి విశ్వాసంతో ఉండి ఆఖరికి పేతురు ఏమన్నాడు తెలుసా? ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు విశ్వసించకపోయినా, ప్రభువా నీవు మాత్రం రక్షకుడు నేను చెప్తాను, నీవు నాకు తెలుసని చెప్తాను, నీవు నాకు తెలవదని నేను ఎప్పుడు కూడా అన్నం అని చెప్పినడే బొంకాడు. కనుక వారందరూ ప్రమాణం చేశారు, ప్రభువా నువ్వు చెప్పినట్టుగా మేము నడుస్తాం, నువ్వు లేకపోయినా నడుస్తావని. కానీ ఇప్పుడు యేసుప్రభువు వారు చనిపోయారనే సంగతి తెలిసి 8 దినాలు అయిన తర్వాత ఏం చేస్తారండి, మరలా చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. చేపలు పట్టడానికి వెళ్ళిపోయి వారు వలలు సిద్ధం చేసుకుని వలలు తీసుకుని సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టడానికి వెళ్తే రాత్రి అంతా వారు చేపలు పట్టడానికి ప్రయత్నం చేస్తే ఒక్క చేప కూడా వారికి వాళ్ళు యేసుప్రభువు ఉదయం మాటలు వచ్చారు. ఉదయం మాటల దారంట వస్తూ పిల్లలారా మీ వద్ద తినడానికి ఏదైనా ఉందా అని అడిగినప్పుడు ఏమీ లేదని వారు చెప్పారు. చెప్పినప్పుడు యేసుప్రభువు వారు ఏమన్నారు, మీ కుడి ప్రక్కన వల వేయడని చెప్పినప్పుడు కుడి ప్రక్కన వల వేసినప్పుడు ఆ విస్తారమైన చేపలు వారు పట్టారు. ఒక విషయం జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటిగా పేతుడిని పిలిచే సందర్భం ఎక్కడో తెలిసిన, వారు వలలేసు చేపలు పడుతుండగా యేసుప్రభువు వారు వారిని పిలిచాడు. పిలిచినప్పుడు వారు శిష్యులుగా వచ్చారు. ఆ రోజున కూడా విస్తారమైన చేపలు వారు పట్టారు. పట్టినటువంటి చేపల్ని వలలను కూడా ఆ రోజున విడిచిపెట్టి వచ్చేసారు. ఇప్పుడు మరలా వలలు పట్టుకుని చేపలు పట్టడానికి వెళ్తే ఒక్క చేప కూడా వీరు పడలేదు. మరలా యేసుప్రభువు వారు చెప్పినట్టుగానే వల వేసినప్పుడు మరలా చేపలు పడ్డాయి. 7వ వచనం చూడండి. ఇప్పుడు 7వ వచనం, కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుముకివేను. యేసుప్రభువు వారు మరలా వారికి శిష్యులకు కనపడినట్టుగా మనం చూస్తాం. ఎక్కడండి? గలిలయ సముద్ర తీరమున చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు మరలా యేసుప్రభువు వారు వారికి కనిపించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇందాక మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసాము. 500 మందికి పైగానే ఉన్నప్పుడు యేసుప్రభువు వారు వారికి కనపరిచినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో 10వ విషయాన్ని మనం చూద్దాం. 10వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి రాసిన సువార్త చూడండి, 28వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 17వ వచనం, 28వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. 16వ వచనం కూడా చదువుదానా. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి.
వారు ఆయనను చూసి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామము యొక్కయు వారికి బాప్తిసం ఇచ్చుచు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్న వాటన్నిటి గైకొనవలన వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది 10వసారి 11 మంది శిష్యులకు కడపడినటువంటి సత్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 7వ వచనాన్ని ఇక్కడ మనం చూస్తే యాకోబు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు కనబడ్డారు. ఇక్కడ చదువుదాం ఒకసారి ఆ మాట చదువుకొని. 11 సార్లు ఆయన ప్రత్యక్షమైన సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. 15వ అధ్యాయము 7వ వచనం. తర్వాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తులకు అందరికీ ఆయన కనపడిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. 11 సార్లు కనిపించారు. 40 దినాలు ఆయన భూమి మీద ఉన్నారు. ఎలాగా? చనిపోయి తిరిగి లేచిందారు. అంతకంటే ఇంకా నిదర్శనం భూమి మీద ఎక్కడ ఉంటుందండి? అంతకంటే దేవుడు తిరిగి లేచాడంటే సత్యాన్ని నిరూపించడానికి ఎంతకంటే సత్యమైన మార్గాలు ఇంకేముంటాయి? ఆయన పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు అని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. కనుక అందరికీ కనపడ్డారు. ఆయన అనేక మందికి కనపడ్డారు. ఆయన ఆరోహణం అవుతూ అందరికీ కూడా ఆయన కనపడి అందరికీ చెప్పి శిష్యులందరూ మరలా ఆయత్తపరిచి ఆయన ఏదైతే బ్రతికొండగా ఏదైతే బోధించిన విషయాలన్నీ కూడా శిష్యులందరికీ తెలియజేసి ఆయన పంపించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. కనుక పునరుద్ధానం అనేది యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచినటువంటి గొప్ప సత్యము అని క్రైస్తవ లోకమంతా నమ్ముతూ ఆయన ముందు విశ్వాసం ఉంచి ఆయన యందు మనము విశ్వాసంతో ముందుకు సాగాలని పరిశుద్ధ గ్రంథం తెలియజేయబడుతుంది. విశ్వాసులే కాదండి, అందరూ లెగుస్తారు. అందుకే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. దానియేలు గ్రంథంలో కొందరు నిందల పాలవడానికి, కొందరు నిత్య జీవాన్ని పొందుకోవడానికి, కొంతమంది తీర్పులోకి వెళ్ళడానికి, కొంతమంది దేవుని సన్నిధానానికి వెళ్ళడానికి, నిత్య జీవాన్ని పొందుకోవడానికి లెగుస్తారని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. ఇటువంటిది యేసుక్రీస్తు ప్రభువు సువార్త అంటే ఆయన మరణము, ఆయన పునరుద్ధానము ప్రకటించడమే యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త సత్యము అనేటువంటి విషయాన్ని రాత్రి కాల సమయం జ్ఞాపకం చేసుకుని ఆయన తిరిగి లేచాడు. మనము చనిపోయిన తర్వాత మనల్ని కూడా ఆయన తిరిగి లేపుతాడు. ఆయన మన సమాధుల్లోంచి మనం కూడా నిత్య మహిమలో మనము కూడా తిరిగి లేపుతామని సత్యాన్ని మనము గ్రహించుకుని ఆయనలో ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించునుగాక. రాత్రినైనా నీ పునరుద్ధానాన్ని గురించి నేను ప్రభువా విన్నటువంటి మాటలు అనేక మందికి ప్రకటించడానికి నీ కృప చూపించండి, కృప చూపించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగల దేవందరంలోనైనా ఎంతవరకునైనా కొడుకుల వండి మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నైనా మీరు నేను ప్రభా సమాధి చేయబడి 3 దినాలు సమాధిలో వండి తిరిగి లేచి నైనా పునరుద్ధానంలో ప్రభునైనా శిష్యులకు కనపడ్డారు తండ్రి, అనేక మందికి కనపడ్డారు తండ్రి. మీ సత్యాన్ని మీరు నిరూపించుకున్నారు తండ్రి. నైనా జీవింప చేసేవాడు నేనే అని, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమని చెప్పిన దేవుడు, నైనా ప్రాణము పెట్టి తిరిగి లేచినటువంటి ఏకైక దేవుడు నీవే తండ్రి. అట్టి దేవుడిని మేము ఆరాధించడానికి, అట్టి దేవుడిని మేము కొలవడానికి, అట్టి దేవుని యందు విశ్వాసం వచ్చడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం. మేము ధన్యులము నైనా, మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు కనుక మేము ధన్యులము తండ్రి. నిన్ను కొలుస్తున్నందుకు మేము ధన్యులము నైనా, నేను ఆరాధిస్తున్నందుకు ధన్యులము తండ్రి. నీ యందు విశ్వాసం ఉంచి నమ్మి కొంచెం ముందుకు సాగడానికి నైనా నీ కృప చూపించండి. కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ పునరుద్ధాన్ని ప్రకటించడానికి, నీ పునరుద్ధాన్ని ప్రభు అనేక మందికి నేను తెలియచేయడానికి నైనా నీ బిడ్డలమైన మాకు కూడా మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి ప్రభువా. కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. నీ పునరుద్ధానపు శక్తి, నీ పునరుద్ధానపు యొక్క శక్తి యొక్క నైనా ప్రభు ప్రభావాన్ని నీ బిడ్డలమైన మేము పొందుకోవడానికి నైనా నీ కృప చూపించండి. మీరు పునరుద్ధానుడయ్యారు కనుకనే మా జీవితాలు బాగున్నాయి తండ్రి. నైనా మా కుటుంబాలు బాగున్నాయి.
నువ్వు బ్రతికావు కనుకని, మరలా ప్రాణము పెట్టి మరలా జీవించావు కనుకని ఈ లోకములో ప్రభునైనా మీ శక్తి పొందుకోగలిగాము, మహిమ పొందుకోగలిగాము తండ్రి. ఈ రాత్రి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆ శక్తితో నింపండి. పునరుద్ధానపు శక్తిని ప్రభు సంఘం మీద మీరు ఉంచండి. సంఘ బిడ్డల ప్రభు పునరుద్ధానపు శక్తిని నింపండి తండ్రి. మీ ఆత్మీయ శక్తిని, ఆత్మీయ బలాన్ని ప్రభు సంఘం అంతటి పైన ప్రభు ఈ రాత్రికాల సమయం అందరైనా మీరే నేను ప్రభు నిండుగా కుమ్మరించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభు మీ ఆత్మ చేత నింపండి, నీ ఆత్మ సత్యం చేత నింపండి, ఆశీర్వాదాల చేత నింపండి. రేపటి దినమున పునరుద్ధాన పండుగలో మరొక్కసారి నీ బిడ్డలుగా నిన్ను స్తుతించిన గణపరిచే భాగ్యం కూడా మాకు దయచేయండి. మమ్మల్ని, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రక్షింపబడిన వారు రక్షింపబడ్డానికి కృప చూపించండి. పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తుని మేము కూడా నమ్ముకుంటామనేటువంటి విశ్వాసం వారిలో కలిగించండి. నైనా వారి క్రియలు కానీ, నైనా వారి యొక్క నైనా ప్రభు పుణ్య ఫలాలు కానీ పరలోక రాజ్యాన్ని చేర్చవు తండ్రి. నైనా వారి నోటితో నిన్ను ఒప్పుకుంటే చాలు తండ్రి. యేసు నిజమైన రక్షకుడని ఒప్పుకుంటే చాలు, నా పాపాల కొరకు ఆయన సరిపోయాడని నమ్మితే చాలు, విశ్వసిస్తే చాలు, ఈ లోకంలో వారు కూడా రక్షింపబడతారు. నమ్మి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే చాలు తండ్రి. ఈ బిడ్డలుగా వారు అంగీకరించబడతారు. అటు రీతిగా వారు కూడా అంగీకరించబడ్డానికి కృప చూపించమని ఈ రాత్రి కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకోమని, వారి ఇంటికి వెళ్ళి చూడగానే సన్నిధానపు ఆశీర్వాదంతో నింపండి, నీ పునరుద్ధానపు శక్తితో నింపండి, పునరుద్ధాన బలముతో నింపండి. రేపటి దినమున మరల ఇటు రీతిగా కూడుకుని స్తుతించేంత వరకు మీ కాపుదల, నీ కృప తోడుగా వచ్చి నడిపించుదురుగా. కానీ చేసిన ప్రార్థన పాద సన్నిధి చేర్చుకోమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభోచ్చు పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నీడగుండునుగాక. ఆమేన్. అందరూ చెప్దామా? యేసు రక్తమే చే, ప్రభేసు రక్తమే చే, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.